ఇప్పుడు మాట మార్చేశారు మళ్ళీ. అదే చెప్తున్నా, మీరు 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 నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తాయని చూద్దాం అనుకున్నా. ఇది అబద్ధం, అది అబద్ధం చెప్పకూడదు అనేది 10 Commandments లో ఒకటి ఉంటుంది కదా మీకు. ఇప్పుడు అబద్ధం ఆడేశారు కదా మరి. అదే ప్రతి పాపం లేని లోకం లేదు కదా. పాపమా? అంతే కదా, పాపం చేయకుండా ఏ మనిషి లేరు. అవునా? పుట్టుకుతాను మన పాపం, అది గాడ్ ఆల్రెడీ బైబిల్ ఉంటుంది. యా, బైబిల్ ఉంటుంది ఆల్రెడీ మన. అవునా? ఎట్లా అది? ఇప్పుడు పెద్ద క్లాస్ ఇప్పుడు చెప్పడానికి. అయ్యో సరదాగా మాట్లాడుకుందాం అండి. ఒక నాకు మంచి పరిచయం ఒకటి. నేను మీరు చెప్పినట్టు నేను ఏ రిలీజియన్ నేను పెద్ద రెస్పెక్ట్ ఒక రెస్పెక్ట్ ఇస్తాను. నా దగ్గర ఉండి అట్టుపండు వాళ్ళకి పెడతాను. రంజాన్ అప్పుడు కూడా నేను వెళ్ళి బిర్యానీ తింటా. అట్లా అవి మీకు సెట్ అవ్వదండి. అది మీకు కాదు, తప్పది, మీరు చెప్పకూడదు. అందరినీ బిలీవ్ చేయాలన్నది మీ క్రిస్టియన్స్ కి సెట్ అవ్వదు. అదేంటండి? ఎక్కువ బాగా చూస్తారు అన్ని మతాలు సమానం అనుకుంటారా? అదే చెప్తున్నా, క్రిస్టియన్లు అందరినీ బాగా చూస్తారు. సమానమని అనుకుంటారా అంటున్నా. లేదు, ఇదేంటి మరి? వాళ్ళు బిలీవ్ చేసినట్లు అందరు బిలీవ్ చేయరు కదా. ఎవరిని? అందరినీ. అయితే మా దేవుడు జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్ అంటే అయితే మాది మీ అట్టపండు పెట్టే తింటారా? అనే తింటా. అయితే మీరు నరకానికే అండి. అలాగే ఉంది. నిజమే. పర్టికులర్ మీరు బైబిల్ చదివారా? అలా నేను అంతా చదువుకున్నాను కానీ. అయితే మీరు బైబిల్ చదువుకుని వెళ్ళారు కాబట్టి అయితే మీరు అదే ప్రాపర్ క్రిస్టియన్. బైబిల్ అయితే నాకు అంత తెలియదు. బట్ నేనంటే లేదు, నాకు మీకు ప్రామాణికం ఏంటండి? వాక్యమే కదా దేవుడు. నేను వాక్యం ప్రకారమే చెప్తున్నా. సరదా మాట్లాడుకుందాం, ఏం కాదులే, సరదా ఫ్రెండ్లీ డిస్కషన్. మరి తెలియనప్పుడు ఇటువైపు చెప్పినప్పుడు వినాలండి. మీరు ఎవరినైనా సరే మీ తల్లిదండ్రులు గాని పితరులు గాని ఇతర దేవీ దేవతలు పూజించారు అమ్మని ఇతర దేవీ దేవతలను ఉచ్చరించినా సరే మీరు నరకానికి పాత్రలు అవుతారు. అర్థమైందా? అకార్డింగ్ టు బైబిల్. అలా కాదండి, కాదు నేను చెప్తున్నా మామూలుగా. అంటే మీరు అందరి దేవుళ్ళు సమానం చెప్పకూడదు. ఓకే, ఎవరంటే అంటే హిందూ అంటే హిందువులకి మనది కాదు, మనకి ఇష్టం. ముస్లిం అనుకుంటారు, క్రిస్టియన్ కదా. అట్లా కాదు కదా, మీరు అందరి దేవుళ్ళు సమానం అని చెప్పకూడదు మరి. బట్ మేము అట్లా చెప్పాం. మేము చెప్తాం అన్ని మతాలు అన్ని సర్వమత సమ్మేళనం అంటాం, కానీ క్రిస్టియన్స్ అట్లా కాదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు చెప్పండి. మార్క్స్ సువార్త 16:16. అయ్యో అడిగిందని చెప్పండి, మళ్ళీ నిజం చెప్పనా? నా బైబిల్ నేను చదవదు అంతగా. మరి చదవలేనప్పుడు ఇవన్నీ మనం అసలు వ్యర్థ ప్రలాపన అనవసరం కదండి. నేను ఎందుకు బిలీవ్ చేస్తాను కాదు, బిలీవ్ చేస్తున్నా ఒకటి తెలుసుకుంటున్నాను. ఇలా ఏంది అలాగా అన్వేషణ బైబిల్ ఉంది మీ దగ్గర? అయితే ఉంది. యాప్ ఓపెన్ చేయండి, పెడుతున్నా. ఓకేనా? లేదు, మొబైల్లో అయితే లేదు. యాప్ మొబైల్ అంతా చెడు పని చేస్తాను కదా, అందుకే ఎక్కించుకోండి నేనైతే. అవునా? మొబైల్లో చెడు పనులు చేస్తామా? అదే మొబైల్ కూడా సగం మనకి మంచి ఉంది, సగం మనకి చెడు ఉంది కదా. సరే, మరి బైబిల్లో అయితే పూర్తిగా చెడు ఉంటాను నేను. అదే నేను అందుకోసం నేను బైబిల్ కోసం మొబైల్లో యూజ్ చేయను, ఎప్పుడు యూజ్ చేయను. నేను అనేది బైబిల్లోనే చెడు ఉంటానండి. చెడు నమ్ముతారా? నేను నమ్మను. అవునా? అయితే బైబిల్ క్లియర్టీ గా తెలిసినట్లే మనకి ఏంది ఎలా ఉంది, ఏంది ఎట్లా అని తెలుసుకోవచ్చాము. అది ఎట్లా చెప్పగలరు? అదే చెప్తున్నా, బైబిల్ చదివిన వాళ్ళకి బాగా. అంటే బైబిల్ ఎవరైతే గట్టిగా మొత్తం ఇది చేస్తుంటారో నార్మల్ పర్సన్ కదనికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బైబిల్ ఎవరైతే పూర్తిగా చదువుతారో వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళరండి. చాలా మేడం. అంటే మీరు ఇవో వదిలేసి ఎట్లా ఉంటే అడగండి, అంటే ఆర్గ్యూ చేయకుండా. నాకు అంటే ఇప్పుడు నేను ఎందుకంటే నేర్చుకుంటున్నాను. బైబిల్ పూర్తిగా చదివితే కనుక క్రిస్టియానిటీని తీసుకోరండి. నేను ప్రెసెంట్ ఇప్పుడు చెప్తాను మేడం, అదర్ కంట్రీ అయితే క్రిస్టియన్ ఉంటుంది, మన ఇండియాలో క్రిస్టియన్ లేదు, హిందూ. 52 దేశాల్లో బైబిల్ బ్యాన్ చేశారు. ఆల్రెడీ తెలుసా మీకు? తెలీదు. ఆల్రెడీ అక్కడ చర్చ్ ఫర్ సేల్ అని ఉంటుంది. గూగుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఇలానే లైన్ లో ఉంటాను. జస్ట్ ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాం. ఓకేనా? నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇంకో దగ్గర
ఫ్రెండ్ లేదని ఒకటే ఒకసారి నాకు ఎవరు ఫ్రెండ్ లేరబ్బా. ఓకే అన్న, ఫ్రెండ్ అంటే నాకు కాదు, మీరు మోటివేషన్ చేసినా నేను ఏం చేయలేను, నేను మారలేను కదా. అవునా కదా? ఒకటే సత్యం తెలుసుకుంటే ఎవరైనా మార్చొచ్చు. మీరు చెప్పేది నిజంగా మారచ్చు. బట్ నేను మారడం కష్టం అన్నాడు. బిలీవ్ గాని చిన్నప్పటి నుంచి నేను పుట్టుక నుంచి బిలీవ్ చేస్తున్నాను, తనే నా అంటే మీకు ఒకటి అర్థం, మీరు బై బర్త్ క్రిస్టియన్ ఏంటి? బై బర్త్ నేను క్రిస్టియన్. మా మమ్మీ అయితే తెలియదు, నేనైతే బై బర్త్ క్రిస్టియన్. నేనైతే అది ఎట్లా అంటే వాళ్ళు బాప్తిజం అవ్వకుండా మీరు ఎట్లా మారారు? అరే నేను పుట్టుకతో క్రిస్టియన్ కదా. నేను వాళ్ళ ఇంటి నుంచి ఒక క్రిస్టియన్ లో ఉన్నారు, వాళ్ళు నేను పుట్టినప్పుడు నాకు క్రిస్టియన్ కదా. అప్పుడు నాకు పుట్టిన తర్వాత నేను మొదటి నుంచి క్రిస్టియన్ గా ఉన్నారా? అవునా? అదే చెప్తాను. ఇప్పుడు ఇండియాలోనా నేనేమేంటండి అంటున్నా. అరే ముందు అంతే అర్థం కాదు నీకు. అదే మీ పేరు అడిగాను, చెప్పండి పర్వాలేదు. నా పేరు ప్రవీణ్. అవునా? బై బర్త్ ఎట్లయితే ప్రవీణ్ ఎట్లా పెడతారు? అదే చెప్తున్నా ఇప్పుడు. అదే దాని గురించి టాపిక్ నేను చెప్పేది ఇప్పుడు. నేను చెప్పండి. టోటల్ కంట్రీలు అంటే 193 సంథింగ్ ఎంతో కంట్రీలు ఉన్నాయి. పక్కన పెట్టండి. మన ఇండియన్ కంట్రీ అంతా హిందూయిజం. ఓకేనా? హిందూయిజం లోనే మనం ఇప్పుడు సగం మంది క్రిస్టియనిటీని మారుతున్నారు, హిందూ మారుతున్నారు, ముస్లింలు అలా ఉన్నారు. బట్ హిందూ కంట్రీలోనే ఎక్కువ హిందూయిజం ఉండాలి కదా. క్రిస్టియనిటీ మనం ఎందుకు వచ్చాయి? అర్థం కాలేదు. హిందూ కంట్రీలోనే హిందువులే ఉండాలి. ఓకేనా? హిందూ పర్సన్ ఉండాలి. అందులో క్రిస్టియన్, ముస్లిం సంథింగ్ అవసరం లేదు కదా. కదా చరిత్ర హిస్టరీ తెలుసా మీకు? హిస్టరీ తెలుసా? హిస్టరీ తెలియదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఎక్కడికి తెలుసా మీకు? ఇండియా తెలుసా? ఎందుకు వెళ్ళిపోయింది బయటికి? వాళ్ళ యూజ్ కోసం, వాళ్ళ ఇంపార్టెంట్ ఏదైతే ఒక్క రిలీజన్ చెప్పారు. రిలీజన్ గురించి ముస్లిం అంటారా? ముస్లిం వాళ్ళ కోసం వెళ్ళిపోయారు అంటారా? ఖచ్చితంగా. నేనైతే అలా ఊహించుకోండి. నేనైతే ఊహించుకోవడం కాదండి,